చూసారా అండి, పప్పుచారు చేస్తున్నా. ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నా. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్నాం, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు. చాలా బాగుంటుందండి పప్పుచారు. ఒకసారి ట్రై చేయండి. ఒక టమాటా వేసుకుంటున్నా. అవన్నీ వేసేసి ఒక కుక్కర్లో కొంచెం పసుపు వేసేసి, కొంచెం మంచి నూనె పోసేసి కుక్కర్లో పెట్టేసుకున్నామండి. బాగా 4 విజిల్ పెట్టుకున్నాక పప్పుచారు చాలా బాగుంటుంది. అయిపోతుంది. కొంచెం చిటికెడు ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగా మగ్గిపోయి 4 విజిల్ పెట్టుకుంటే చాలు. ఎందుకంటే పెసరపప్పే కదండి ఇది. కందిపప్పు అయితే ఒక 5-6 విజిల్ పెట్టాలా. కానీ 4 విజిల్ పెట్టుకున్నాం. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి పప్పుచారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ బాగా మెత్తగా అయిపోయిన పాట చాలా చూడండి అన్నీ మెత్తగా అయిపోయినాయి. అన్నీ అయిపోయిన పాట చింతపండు పులుసు వేసేసుకుందాం. చింతపండు పులుసు వేసుకుని బాగా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం టమాటాలు వేసి బాగా మరిగిచ్చేసుకుందాం. చాలా బాగుంటుందండి. అది మగ్గే కొద్ది టమాటా టేస్ట్ బాగా వస్తుంది. ఇలా ముక్కలు ఉంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంటుంది పప్పుచారు అయితే. చూడండి అలా మెదుపుకుందాం. మెదుపు కొంచెం లైట్గా ఆడైనా పలుకుంటుందేమో, పలుకులు అలా మెదిపాను అనమాట. చూడండి ఒక్కసారి అవన్నీ బాగా మగ్గించుకున్న పాట చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు. చూడండి అన్నీ కలిపేసుకున్నాం కదా. బాగా 4 పొంగులు రానిద్దాం. 4 పొంగులు సైడ్ నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేసేసుకుందాం. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని బాగా మగ్గించుకుందాం. బాగా వేగిపోయినాక కొంచెం కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేసిన పాటు కరివేపాకు కొంచెం సైడ్ పప్పుచారు ఉడుకుతుంది, అక్కడ క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. 2 అయిపోతుండలే తొందరగా. కొంచెం వాళ్ళ పిల్లలు ఆకలి అవుతుందని అలా చేస్తున్నా. అక్కడ యాక్చువల్గా అయితే ఒకటే చూపిద్దాం అనుకున్నా, కానీ 2 చూపించాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అవి బాగా వేగిపోతుంది కదా కోపు. కొంచెం కరివేపాకు వేసుకొని క్యారెట్లు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గించుకుందాం. ఎక్కువ హెవీగా మగ్గిందనుకోండి మాడిపోతుంది, ఆనియన్స్ బాగోదనమాట. కొంచెం లైట్గా మగ్గా క్యారెట్లు వేసుకున్నాం అనుకోండి, కొంచెం 2 ఈక్వల్గా ఉడుకుతాయి అనమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. చూడండి పసుపు వేసుకున్నాం కదా. పసుపు అన్నీ అయిపోయిన పాటు కొంచెం క్యారెట్లు సన్నగా కోసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుందండి. సన్నగా కట్ చేశాను నేనైతే. చాలా అవి మగ్గిపోతుంది. 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. అన్నీ వేసేసుకున్నాం దాంట్లో. పప్పుచారు మరుగుతూ ఉంది. ఒక్కసారి చూడండి. చాలా బాగుంటుందండి పప్పుచారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆ పక్క మరుగుతూ ఉంటే పక్క కోపు పెట్టేసుకుందామండి పప్పుచారుకి. చాలా టేస్ట్ ఉంటుంది. కోపు పెట్టుకుంటేనే కదా పప్పుచారు కాంబినేషన్ బాగుంటుంది. దాని టేస్ట్. కొన్ని ఆయిల్ పోసేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చెనగపప్పు అన్నీ వేసేసుకున్నా. ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేగిపోయాక అవన్నీ వేసేసుకున్నాం కదా. తాలింపు పోపు గింజలన్నీ పోపు అంతా వేగిపోయిన పాట వెల్లుల్లిపాయ బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ బాగా వేగాలి. అది ఎండుమిర్చి వేస్తాం కదా, ఎండుమిర్చి కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లా కరివేపాకు కొంచెం ఇంగో కూడా వేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా అదంగా వేసుకున్నాం వలన ఏ పప్పుచారైనా కొంచెం మనం కొంచెం పులుపు వేసేయని బాగుంటాయి. కొంచెం పసుపు, కొంచెం కారం టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే కోపులో చాలా బాగుంటుందండి. చూడండి పోపు వేగిపోయింది కదా. పోపులో పప్పుచారు పోసేసుకున్నాం. 2 పొంగులు రానిచ్చేసి పప్పుచారు చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అట్లా క్యారెట్ ఫ్రై కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇది ఒక 2 పొంగులు రానిచ్చేసి క్యారెట్ ఫ్రై కూడా చూద్దాం. క్యారెట్ ఫ్రై అయిపోయి వచ్చింది కదా. దాంట్లో ఏం లేదండి, కొంచెం వెల్లుల్లిపాయలు 4 ఎల్లిపాయలు దంచేసి కొంచెం కారం వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మగ్గిచ్చేసుకుందాం. అంటే సింపుల్గా చేస్తాను నేను. అది హెవీగా ఏం చేయలేదు. అది యాక్చువల్గా సైడ్కి చేయాలనుకోలేదు, కానీ ఏంటంటే లేట్ అవుతుందని చెప్పేసి అలా పెట్టాను. చూడండి ఎల్లిపాయకి దంచేస్తాను. ఒక ఎల్లిపాయ కొంచెం ఒక స్పూన్ కారం వేస్తాను. చాలా బాగుంటుందండి క్యారెట్ ఫ్రై. దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి 2 కాంబినేషన్ పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి. ఇది సాటర్డే రోజు చేస్తానండి ఈ వీడియో. సాటర్డే అంటే ఏం వండుకోం కదా. చూడండి ఒకసారి. బాగా అయిందండి పప్పుచారు. చాలా బాగా వచ్చింది. సూపర్. ఒక్కసారి నేను ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను చూడండి. చాలా బాగుందండి. అందరికి బాయ్ అండి. ఎంత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.